కాకతీయ సేవ సమితి ఆధ్వర్యంలో సోమవారం సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. తెనాలి పరిసర ప్రాంతాలకు చెందిన కమ్మ సోదర సోదరీమణులందరూ కుటుంబ సభ్యులతో సహా హాజరు కావాలని కోరారు. స్థానిక సుల్తానాబాద్లోని శ్రీనివాస ఫంక్షన్ హాల్లో ఆదివారం మధ్యాహ్నం నిర్వహించిన సమావేశంలో కాకతీయ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ సంబరాలను కాకతీయ సేవా సమితి ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహిస్తున్నట్లు సమితి అధ్యక్షులు ఈదర వెంకట పూర్ణచంద్, ఉపాధ్యక్షులు గుండపనేని కృష్ణయ్య, కార్యనిర్వాహక సభ్యులు అడిసిమల్లి వెంకటేశ్వరరావు తెలిపారు. కమ్మకుల పేద విద్యార్థులకు ఆర్థిక చేయూత, వివిధ సేవా కార్యక్రమాల నిర్వహణ కోసం కాకతీయ సేవా సమితి స్థాపించడం జరిగిందని తెలియజేశారు. వాటితో పాటుగానే సంక్రాంతి సంబరాలను చెంచిపేట చావాస్ గ్రాండ్ ఫంక్షన్ హాల్లో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం వరకు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉదయం భోగి మంటలు, తర్వాత ముగ్గుల పోటీలు, ఆటపాటలు, సమావేశాలతో సంక్రాంతి సంబరాలు ఆద్యంతం ఎంతో సందడిగా కొనసాగుతాయని వారు తెలియజేశారు. తెనాలి పరిసర ప్రాంతాలకు చెందిన కమ్మ సంఘీయులందరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొనాలని కోరారు. సమావేశంలో కాకతీయ సేవా సమితి సెక్రటరీ ముక్కాముల మధుబాబు, జాయింట్ సెక్రటరీ ఆవుల దశరథ రామయ్య, కార్యవర్గ సభ్యులు అంచే రామచంద్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. తెనాలిలో కాకతీయ సేవా సమితి అనే పెడతాం జరిగింది. ఈ కాకతీయ సేవా సమితి తరపున పేద విద్యార్థులకు, బాగా ర్యాంకులు తెచ్చుకునే విద్యార్థులకు సహాయ సహకారాలు అందించాలని, ఆ పిల్లలకి ఒక హాస్టల్ ఏర్పాటు చేయాలని, హాస్టల్ నుంచి వాళ్ళు స్కూల్స్కి వెళ్ళడం కొరకు వారికి రవాణా సౌకర్యం కానీ, వాళ్ళకి సంబంధించి భోజన సదుపాయాలు ఏర్పరచడం, ఫీజులు కట్టుకోలేని వారు ఉంటే ఈ కాకతీయ సేవా సమితి తరపునే వారిని చదివించడానికి దాతలను కూడా చూసి ఆ దాతల ద్వారా వారికి చదువు చెప్పించాలని ఒక సంకల్పంతో, అట్లానే తదుపరి వైద్యానికి సంబంధించి కూడా ఈ సమితి తరపున చేయాలని చెప్పేసి ఒక సంకల్పంతో ఈ కాకతీయ సేవా సమితి ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కాకతీయ సేవా సమితి తరపున మొదటిసారిగా ఈ సంక్రాంతి సంబరాలు రేపు 13/1/2025 మన గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్లో గల శావాస్ కళ్యాణ మండపం నందు జరుపుటకు నిర్ణయించడం జరిగింది. రేపు భోగి మండలతో మొదలై కార్యక్రమం మన మహిళలకు ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయటం జరిగింది. ముగ్గుల పోటీలో వచ్చిన వారికి మంచి ప్రైజులు అనౌన్స్ చేయటం జరిగింది. ముగ్గుల పోటీల తర్వాత మా కాకతీయ సేవా సమితి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, అట్లానే మన ఇక్కడ మన నియోజకవర్గంలో ఉన్న అతిరథ మహారాజులు అందరూ పాల్గొని వారు సందేశాలను ఇవ్వడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. రేపు జరగబోయే కాకతీయ సేవా సమితి తరఫున సంక్రాంతి సంబరాలకి అందరూ అతిరథ మహారాజులందరూ ఇచ్చేస్తున్నారు. దానికి ఒక ప్రధాన కారణం ఏంటంటే మన సంస్కృతి సంప్రదాయాల్ని తర్వాత తరాలకి అందించడం, మనకి చదువుకున్న విజ్ఞానవంతులైన పేదవారైన నిరుపేద స్థాయిలో ఉన్న విద్యార్థులకి తోడ్పాటును అందించి వారికి విద్యను అందించడమే కాకుండా వారి ఉండటానికి వసతి, వారి ఖర్చులకి అన్నీ అందించాలనే సదుద్దేశంతో ఈ సమితిని, కాకతీయ సేవా సమితిని ఏర్పాటు చేయడం అయింది. దానికి భోగి సందర్భంగా చావాస్ గ్రాండ్లో కాకతీయ సేవా సమితి ఆధ్వర్యంలో కమ్మవారికి ఉదయం 9 కాడి నుంచి ముగ్గుల పోటీలు, ఆ తర్వాత నాయకుల ప్రసంగాలు, మరి మధ్యాహ్నం భోజన కార్యక్రమాలు ఇవన్నీ ఏర్పాటు చేయడం అనేది. కాబట్టి ఈ కాకతీయ సేవా సమితికి ప్రతి ఒక్కళ్ళు కమ్మవారు అందరూ వచ్చి మద్దతు తెలుపుతారని ఆశిస్తూ దీన్ని అభివృద్ధి చేసి రాబోయే రోజుల్లో పేద పిల్లలకి హాస్టల్స్లో అని ఇలాంటి కొన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఉద్దేశంతో పెట్టింది. దానికి మన అందరూ ప్రజలందరూ, నాయకులు, టౌన్లో ఉన్న ప్రముఖులు అందరూ వచ్చి దీన్ని, ఈ సంఘాన్ని కొద్దిగా అభివృద్ధి చేయడానికి తోడ్పడతారని ఆశిస్తూ